హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ట్రాన్స్ఫార్మర్ సంబంధించి ప్రైమరీ అండ్ సెకండరీ కరెంట్స్ ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఏంటనేది డీటెయిల్గా అయితే ఈ వీడియోలో సింపుల్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ట్రాన్స్ఫార్మర్ యొక్క నేమ్ ప్లేట్ డీటెయిల్స్ అంటారనమాట. సో దీని మొత్తం ట్రాన్స్ఫార్మర్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మొత్తం ఇందులోనే ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి మనకి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ సంబంధించి నేమ్ ప్లేట్ అనమాట. ఇక్కడ మనం మెయిన్గా చెక్ చేయాల్సింది ఇది వచ్చేసి మనకి రేటెడ్ కేవీఏ వచ్చేసి మనకు 1600 కేవీఏ. సో మనము దీని నుంచి మనమైతే కనుక ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి ట్రాన్స్ఫార్మర్ సంబంధించి ప్రైమరీ కరెంట్ అండ్ సెకండరీ కరెంట్. సో మనం ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఇస్తాడు. సో ప్రైమరీ కరెంట్ ఎంత వరకు విత్స్టాండ్ అవుతుంది, సెకండరీ కరెంట్ ఎంత వరకు మాక్సిమం విత్స్టాండ్ అవుతుంది అని మనం క్వశ్చన్ చేయొచ్చు. సో మనం అప్పుడు తడబడకుండా క్యాలిక్యులేషన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఒక్కసారి ఈజీగా మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ప్రైమరీ కరెంట్ ఇక్కడ చూస్తే ఇంకా ప్రైమరీ వచ్చేసి మనకి హెచ్వి సైడ్ అంటారు, సెకండరీ సైడ్ వచ్చేసి ఎల్వి సైడ్ అంటారు అనమాట. ప్రైమరీ కరెంట్ ఇక్కడ చూస్తే కనుక మనకి యాంపియర్స్ ఇదనమాట. హెచ్వి సైడ్ వచ్చేసి మనకి ప్రైమరీ సైడ్ అంటారు, 27.99 అంటారు కేవలం. ఎందుకంటే మనకి ప్రైమరీ సైడ్ లోడ్ ఉండదు కాబట్టి రీజన్ అయితే అదనమాట. అండ్ ఎల్వి సైడ్ మనకి లోడ్ పడుతుంది కాబట్టి ఎల్వి అంటే లో వోల్టేజ్, హెచ్వి అంటే హై వోల్టేజ్ అండి. సో ఎల్వి సైడ్ వచ్చేసి మనకి 2133.45. సో మనకి ఎల్వి సైడ్ సెకండరీ సైడ్ మాత్రమే మనకు కరెంట్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది అనమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇందులో మనము 3 పాయింట్స్ అయితే కన్సిడర్ చేసుకోవాలి. ఒకటి వచ్చేసి రేటెడ్ కేవీఏ 1600 కేవీఏ, యాంపియర్స్ వచ్చేసి మనకి హెచ్వి సైడ్ అంటే ప్రైమరీ కరెంట్ 27.99 amps, ఎల్వి సైడ్ అంటే సెకండరీ కరెంట్ వచ్చేసి మనకి 2133.45 amps. అండ్ ఇక్కడ మనకి వోల్టేజ్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ వోల్టేజ్ కూడా అంటే హెచ్వి సైడ్ ఎల్వి సైడ్ అనమాట. అంటే హెచ్వి సైడ్ వోల్టేజ్ వచ్చేసి మనకి 33 కేవీఏ. 33 కేవీఏ మనం తీసుకొని స్టెప్ డౌన్ చేసి మనము 433 అంటే 433 433 amps వి రిసీవ్డ్. సో 33 కేవీఏ బై 433 అంటారనమాట. ఇది వచ్చేసి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఇప్పుడు మనము ఒక 5 పాయింట్స్ అయితే ఇంకా కన్సిడర్ చేసుకున్నాము. దీని ద్వారా మనము ఈ 5 పాయింట్స్ ద్వారా మనము ఏ విధంగా మనము I1 I2 అంటే ప్రైమరీ కరెంట్ సెకండరీ కరెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాము. డెఫినెట్గా మనం ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకుందామండి. త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ అయితే మనము తీసుకొని క్యాలిక్యులేట్ చేద్దాము. ఇందాక చెప్పినట్టుగా మనం ఒక 5 పారామీటర్స్ అయితే మనం కన్సిడర్ చేసుకున్నాం అనమాట. సో ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి మనకి 3 ఫేస్ అనమాట. సో మనకి రేటెడ్ కేవీఏ వచ్చేసి 1600 కేవీఏ. అండ్ మనకు హెచ్వి సైడ్ వోల్టేజ్ అంటే మనకు V1 అనమాట. V1 వచ్చేసి మనకి 33 కేవీ, 33,000 volts ఆర్ 33 కేవీ. సో ఇలా అయినా రాసుకోవచ్చు అనమాట. అండ్ ఎల్వి సైడ్ వచ్చేసి మనకి ఎల్వి సైడ్ అంటే V2 అనమాట. మనకి 433 volts. దీని మీనింగ్ ఏంటంటే మనం యూజ్ చేసే ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి మనము స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. సో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అయితే మనం యూజ్ చేస్తున్నాము. అంటే 33 కేవీ మనము తీసుకొని 433 voltsకి మనం 433 వోల్టేజ్కి మనము స్టెప్ డౌన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనము స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. సో దీన్ని యూజ్ చేసి మనము మన యొక్క కరెంట్ I1 ఈ యొక్క వాల్యూస్ యూజ్ చేసి మనము I1 I2 ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, సో మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మీకు సో మనకు ఇంత రేటింగ్ ట్రాన్స్ఫార్మర్ అని ఇస్తారు. దీనికి I1 I2 కనుక్కోండి. ఎలా కనుక్కుంటారు ఏంటనేది మనకి ఇంటర్వ్యూలో. I1 అంటే ఇంకా ప్రైమరీ కరెంటు, I2 అంటే సెకండరీ కరెంట్ అనమాట. సో I1 అంటే హెచ్వి సైడ్ కరెంట్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది ట్రాన్స్ఫార్మర్, అండ్ I2 వచ్చేసి సెకండరీ సైడ్ కరెంటు, సెకండరీ సైడ్ ట్రాన్స్ఫార్మర్ ఎంత కరెంట్ని కన్జ్యూమ్ చేయగలదు, మ్యాక్సిమం ఎంతవరకు విత్ స్టాండ్ అవ్వగలదు. సో అనేది దాని మీనింగ్ అనమాట. సో మన యొక్క మెయిన్ వచ్చేసి మనము I1 ఎంత, I2 ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు కీ పాయింట్స్ వచ్చేసి మనకి 1600 కేవీఏ. సో ఫ్రెండ్స్ దీన్ని బట్టి కనుక మనము ఆన్సర్ని అయితే ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో మనకి ఇక్కడ మనకి ఏ కావాలి కాబట్టి 1600 ఇంటూ కే అంటే 1000, కిలో అంటే 1000 అనమాట. సో డివైడెడ్ బై ఇప్పుడు మనము ప్రైమరీ సైడ్ మనము కనుక్కుంటున్నాం కాబట్టి ఫస్ట్ అయితే కనుక మనము ప్రైమరీ సైడ్ అయితే మనము కనుక్కుంటాం అనమాట ఈ యొక్క కరెంట్ని. సో I1 అంటారనమాట. సో ఇక్కడ మనము √3 అయితే వేయవలసి ఉంటుందన్నమాట. √3 AC ఇంటూ ఇక్కడ మనము ఇక్కడ వోల్టేజ్ వేయవలసి అనమాట. ఈ వోల్టేజ్ అనేది
మనము కనుక్కునే కరెంట్ని బట్టి, అంటే ప్రైమరీ సైడ్ కరెంట్ కావాలా, సెకండరీ సైడ్ కరెంట్ కావాలా అనేది దాన్ని బట్టి నీకు ఇక్కడ వోల్టేజ్ అయితే మీరు వేయవలసి ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ప్రైమరీ సైడ్ కరెంట్ కనుక్కుంటున్నాం కాబట్టి ప్రైమరీ సైడ్ మనకు ఎంత వోల్టేజ్ ఉంటుంది, ఆ వోల్టేజ్ ఇక్కడ అయితే మనం వేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనకి 33 kV ఉంటుంది కాబట్టి 33,000 అయితే కనుక మనం వేయాలి. సో మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక మనకు I1 వచ్చేసి 27.99 amps. సో ఇంత కరెంట్ అయితే కనుక మనకు ప్రైమరీ సైడ్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. నెక్స్ట్ సెకండరీ సైడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తానండి. ఒకసారి చూద్దాం అది కూడా. సో I2 అంటే సెకండరీ సైడ్, సెకండరీ కరెంటు. సో సెకండరీ కరెంటు మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో సేమ్ ఫార్ములా అండి. I2 = 1600 × 1000 డివైడెడ్ బై √3. ఇక్కడ మనము ఈ వోల్టేజ్, ఇప్పుడు మనం ఏ సైడ్ కనుక్కుంటున్నాము, మనము సెకండరీ సైడ్ కరెంట్ కావాలి కాబట్టి సెకండరీ సైడ్ వోల్టేజ్ ఎంత ఉంది ఆ వోల్టేజ్ మనం వేయాలి. సెకండరీ సైడ్ వోల్టేజ్ మనకు నేమ్ ప్లేట్లో ఎంత ఉంది, 433 వోల్ట్ అయితే ఉందన్నమాట. సో ఈ 33 kV కూడా మనకి నేమ్ ప్లేట్ నుంచే వచ్చిందనమాట. అంటే 33 kV తీసుకుంటున్నాము, 433 నుంచి మనము కన్వర్ట్ చేసుకున్నాం అనమాట. కాబట్టి ఇక్కడ ఈ వోల్టేజ్ మారుతాయి అనమాట, మిగతా అంతా సేమ్. సో 433 వేసిన తర్వాత మనకి క్యాలిక్యులేట్ చేస్తే, ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 2133.39 అయితే మనకు రావడం జరుగుతుంది. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, 2133.99 amps. ఇది కూడా యామ్స్ మనకి. సో I2 వచ్చేసి మనకి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నమాట. ఎందుకు రీజన్ అంటే కనుక మనకి అవుట్పుట్ సైడ్ మనకు లోడ్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మనకు ఎక్కువ యామ్స్ అయితే కనుక మనకు కన్జ్యూమ్ చేస్తుంది. సో ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ మనము I1 I2 అయితే కనుక ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయగలం. జస్ట్ సింపుల్ ఒక్క ఈ 1600 kVA ఈ kVA ఇది గుర్తుపెట్టుకుంటే చాలండి. దీన్ని బట్టి మనం అయితే కనుక ఈజీ వేలో మనము ప్రైమరీ సైడ్ కరెంట్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది, సెకండరీ సైడ్ ఎంత కన్జ్యూమ్ చేస్తున్నది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ క్యాలిక్యులేషన్స్ విషయంలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో నంబర్ ఆఫ్ టర్న్స్ అవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ట్రాన్స్ఫార్మర్ గురించి ఒకటే కాదండి, ఎలక్ట్రికల్ గురించి ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే కంపల్సరీ రిప్లై ఇస్తాను. సో వీడియో అయితే ఇదన్నమాట ఫ్రెండ్స్. ఇలా సింపుల్గా ఈజీ వేలో మనము I1 I2ని ప్రైమరీ సైడ్ కరెంట్ని సెకండరీ సైడ్ కరెంట్ని మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మీలాంటి వాళ్ళకి ఎంతో మందికి అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను వీడియోస్ ఇంకా ఇంట్రెస్ట్తో చేయాలంటే ఇంకా మీ యొక్క సపోర్ట్ అనేది నాకు యూజ్ అవుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.